దేవుడు అలసిపోడు. ఆ సంగతిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. 4వ వచనం నుంచి 4వ వచనం నుంచి మనం చదివితే విషయం అంటది ఏంటనంటే, దేవుడైన యెహోవా భూమిని ఆకాశం చేసిన దినమందు. అంటే ఏ దినం గురించి చెప్తున్నాడు? దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు. భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. ఆదికాండం 1వ అధ్యాయం చదివే విధానం మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందా? ఇది ఎక్కడిది చెప్తున్నాడు అనమాట మోసే గారు? భూమి లేదా ఆయన నేల కనబడిన దినం గురించి చెప్తున్న విషయం ఇది, 3వ దినం గురించి. కనుక ఆ విషయం గమనించాల్సిన అవసరం ఉంది. ఆ 3వ దినం జరిగిన సృష్టి కార్యక్రమం గురించి చెప్తున్నాడు. 5వ వచనం నుంచి మనం చదువుదాం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. 6వ వచనం నుంచి, అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపాను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఏదైనా తోట గురించిన విషయము. దేవుడు ఆదామును నేలమట్టితో నిర్మించడం, ఆ తర్వాత ఏదైనా తోట వేయడము. ఏదైనా తోటలో 4 నదులు, మనం అవన్నీ రాసుకున్నాము గత క్లాసులో. ఆ 4 నదులు ఏదైనా తోటను తడిపే కార్యక్రమం దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఏదైనా తోటలో దేవుడు ఒక విషయాన్ని ఏర్పాటు చేశాడు. అది ఒకసారి మనం చదువుదాము. 15వ వచనం నుంచి మనం చదువుదాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఒకసారి ఆగుదాము. దేవుడు ఆదామును చేసి ఆదామును ఖాళీగా ఉంచలేదు, తనకు పని అప్పగించాడు. ఏంటి పని? ఏదైనా తోటలో ఆయన ఉండి ఏ పని చేయాలి? 15వ వచనంలో సేద్యపరచుటకును, రెండవది దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. కాబట్టి ఆదాముకి ఏదైనా తోట నిర్మించి, ఏదైనా తోట తర్వాత ఆ తోటలో అనేకమైన వృక్ష ఫలాలు చేసి దాంట్లో ఖాళీగా ఉంచలేదు. తాను జీవించడానికి తన బాధ్యత 2 అప్పగించాడు. ఆ పని చేసి నువ్వు బ్రతుకుతూ ఆ తోటను ఖాయమని దేవుడు చెప్పాడు. కనుక మానవులు ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. దేవుడు మానవులను నిర్మించిన సమయంలోనే వారు పని చేసి, అంటే కష్టపడి మంచి పని చేస్తూ తన జీవనోపాధి చేస్తూ బ్రతికాలన్న విషయాన్ని ముందుగానే ఆ యొక్క విధానాన్ని ఏర్పాటు చేశాడు. ముందుకు వెళ్ళిపోదాము. 16వ వచనం, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయంగా చచ్చుదావని నరునికి ఆజ్ఞాపించెను అన్నాడు. మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలములను దేవుడు ఇక్కడ నిర్మించినట్టుగా మనం చూస్తాం. అసలు ఎందుకు చేశాడు? దీంట్లో అనేకమైన సమస్య ఉంది. దేవుడు మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్షఫలం ఒకవేళ సృష్టించి ఉండకపోతే, తయారు చేసి ఉండకపోతే ఆదం తినేవాడా? తినేవాడండి? తినేవాడు కాదు. తినకపోతే ఏమొచ్చేది కాదు. విషయం ఏమిటనంటే, దేవుడు మానవులను నిర్మించినప్పుడు, లేకపోతే నిర్మించే ఆ సమయంలో ఏమని చెప్పాడంటే, మన స్వరూపంలో మన పోలిక చొప్పున చేద్దామని మాట్లాడుకున్న దేవుడు తన స్వరూపంలో చేశాడు. దేవుడు ఎలాంటి వాడు అనంటే స్వతంత్రుడు. స్వతంత్రుడు అనంటే ఏ పని చేయడానికి కూడాను
స్వాతంత్ర్యము కలవాడు. మానవులను నిర్మించినప్పుడు కూడాను వారికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన దేవుడు వారికి పాపం చేయడానికి లేకపోతే ఏ ఆజ్ఞకు లోబడకుండా ఉండడం అనేది ఏమి ఇవ్వకపోతే తమ యొక్క స్వాతంత్రానికి అర్థం ఉంటుందా? మానవులు స్వతంత్రులు. ఇప్పుడు నేడు మనం కూడా స్వతంత్రులమే. ఏ పని చేయడానికి కూడాను మనకు అవకాశం ఉంది, మేలు చేయడానికైనా కీడు చేయడానికైనా. అలాగూ దేవుడు ఆదామును స్వతంత్రుడిగా చేసి 2 విధానాల్లో వృక్ష ఫలాలు ఏర్పాటు చేసి, నువ్వు ఇది తింటే మేలు, నీ స్వాతంత్రాన్ని ఎలా యూజ్ చేసుకుంటావు అది నీ ఇష్టం అని దేవుడు మానవులను లేకపోతే ఆదామును స్వతంత్రుడిగా చేసి స్వతంత్రుడిగానే ఉంచాడు. ఇప్పుడు నీకు కూడా ఎంత స్వాతంత్రం మనకు కలిగి ఉందనంటే, దేవుడు మానవులను నిర్మించినప్పుడు అంతరింద్రియములు తయారు చేశాడు. ఈ అంతరింద్రియములను దేవుడు నీ హృదయమే ఉందనుకుందాం కాసేపు. దేవుడు నీ యొక్క హృదయాన్ని కానీ నీ యొక్క మనసుని కానీ బలవంతంగా వచ్చి మార్చడు. నీ హృదయంలోనికి రాడు. రాగలిగిన దేవుడే కానీ రాడు. ఆయన ఒక పాపి ఉన్నాడు అనుకో, ఒక దుష్టుని సంబంధం ఉన్నాడు అనుకో, ఎలా పడితే జీవించే వ్యక్తి ఒకడు ఉన్నాడు అనుకో, అతన్ని దేవుడు మార్చగలడా? మార్చగలడా లేదా? మార్చగలడు. ఆ శక్తి సామర్థ్యం దేవుడికి ఉంది. కానీ దేవుడు ఎవరి స్వాతంత్రాన్ని జోక్యం చేసుకోడు. మన యొక్క హృదయాన్ని తాకి చూడాడు దేవుడు. క్రీస్తు ప్రభు కూడాను ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న విషయము, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను. అది దేని గురించి చెప్పిన విషయము? తలుపు అని అంటే ఏ తలుపు గురించి? హృదయం గురించి చెప్పిన విషయం. బయట ఉన్నాడు. ఏ లోపల వచ్చి మార్చలేడా క్రీస్తు ప్రభు వారు? లోపల రాలేడా అధికారం కలిగి? అది నీ స్వాతంత్రం యొక్క గొప్పతనము. దేవుడు నిన్ను నన్ను అలాంటి స్వాతంత్రులుగా చేశాడు నీ యొక్క హృదయానికి. గనుక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆదం హవ్వలు పాపం చేసినప్పుడు కూడా మనం చూస్తాం. ఎందుకు ఇలా చేస్తారని, మామూలుగా వాళ్ళు తమ యొక్క స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకొని మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటాడే కానీ బలవంతంగా దేవుడిని మార్చాడు. అనగా బలవంతంగా చేస్తే, బలవంతమైన కార్యక్రమం చేస్తే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసినట్టు కాదు, బానిసలుగా ఉన్నట్టుగా మనము ఉంటాం. కనుక అలాగా దేవుడు చేయలేదు, స్వతంత్రులుగా చేశాడు. ఆ స్వతంత్రతను మంచి చెట్లు తెలిపించి వృక్ష ఫలంలో పెట్టాడు. ఎలా ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగించారు అన్నది అది వారి యొక్క స్వాతంత్ర్యము. అయితే వారు సరైన విధానంలో యూజ్ చేయలేదని 3వ అధ్యాయంలో మనం చూస్తాము. ఇంకా మనం ముందుకు వెళ్తాము. ఈ 2వ అధ్యాయము తర్వాత ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆదాముకు సాటి అయిన సహాయము వాని కొరకు చేయడం, దానికి ముందుగా జంతువులకు ఆదాము పేర్లు పెట్టే కార్యక్రమము, తర్వాత అతని ప్రకటింపను తీసి స్త్రీనిగా నిర్మించి అతని యుద్ధకు తీసుకొచ్చి వివాహం చేసిన కార్యక్రమం 2వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత పురుషులు లేకపోతే ఆ స్త్రీ పురుషుడు ఇద్దరు ఏకమైన కార్యక్రమము, ఈ యొక్క విషయం ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ అధ్యాయం వెళ్ళిపోతాం. ఈరోజు మనం ధ్యానించబోయే అధ్యాయం 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల దాకా ఏముంది? శోధన మరియు బద్దలం చదువుతాము. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు
కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కట్టడములను చేసుకున్నారు. చాలు. ఇది మొదటి భాగము, శోధన మరియు పతనం. అపవాది స్త్రీని శోధించడము, ఆ యొక్క శోధనలో స్త్రీ పడిపోవడం అనేది జరిగింది. అయితే ఆదికాండము 3వ అధ్యాయంలో సాతాను ఎవరి దగ్గర వచ్చినట్టుగా మనం చూస్తాము? హవ్వ స్త్రీ దగ్గర వచ్చినట్టుగా మనం చూస్తాము. కానీ వాస్తవానికి సాతాను కేవలం హవ్వ దగ్గర మాత్రమే కాదు, హవ్వకి ముందు ఎవరి దగ్గర వచ్చాడు? ఆదము వద్దకు కూడా వచ్చాడు. ఆదాము పడిపోలేదు. దేనికి పడిపోలేదు? అపవాది యొక్క శోధనలకు పడక జయించాడు. ఆ సమయంలో ఆదాము సాతాను శోధించినప్పుడు విజేతగా నిలిచాడు. అయితే స్త్రీ అపవాది చేత శోధింపబడి అపరాధంలో పడింది. ఆ యొక్క శోధన 3 విధానాల్లో ప్రయోగిస్తాడు సాతాను ఎప్పటికైనా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న శోధన మనం చూస్తాం. చదువుతాం ఒకసారి. ఆ శోధననే ప్రతి వారి దగ్గర కూడా ఉపయోగిస్తాడు. లోకంలో ఉన్నదంటే లోకంలో ఉన్నదంటయ్యో వచనం చెప్పి చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16. 2:16 చదువుతున్నారండి. ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మము తండ్రి వలన పుట్టిన కావు, తండ్రి వలన పుట్టినది కాదు, ఇవి లోక సంబంధమైనవే. ఇది సాతాను యొక్క ముఖ్యమైన ఆయుధాలు అన్నమాట. ఏంటి? ఒకటి శరీర ఆశ, రెండవది నేత్ర ఆశ, మూడవది జీవపు డమ్మం. ఆదం దగ్గర చూపించుంటాడా సాతాను? గ్యారెంటీగా చూపించుంటాడు, పడలేదు. హవ్వ దగ్గరికి వచ్చాడు, హవ్వ పడిపోయింది. దేనికి పడిపోయింది? ఏమని చెప్పాడు? ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలంలో మీరు దేన్నైనా తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాడు. స్త్రీ ఏమని చెప్పింది? అవును, మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని దేవుడు చెప్పాడు. తర్వాత ఇంకో విషయము, బహుశా ఆదాము నేర్పించుండొచ్చు హవ్వకి. ఏమని చెప్పిందంటే స్త్రీ, వాటిని తినకూడదు అని మాత్రమే కాకుండా ముట్టకూడదు. వాస్తవానికి దేవుడు ఆజ్ఞాపించిన ఆ సమయంలో ఆ పాయింట్ ఉంటుందా? నిజంగా ఆదాము తన భార్యను కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్త చూసుకున్నాడో, కల్పించుకున్నాడో, ఎంత జాగ్రత్తగా కాపాడాలని ఆలోచన చేసినా ఆ యొక్క జాగ్రత్తను కూడాను స్త్రీ దాటిపోయి పాపం చేసింది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంకు పడిపోయి అపరాధంలో పడింది. మీరు తింటే దేవతల వల్లే ఉంటారు. అదేంటి? జీవపు డంబం. ఆ వృక్షఫలం ఎలాగుందంట? చూపునకు రమ్యమైనది, నేత్రాశ కళ్ళకు అందమైనది. కాబట్టి ఈ యొక్క శోధనల ద్వారా సాతాను హవ్వను శోధించి అపరాధంలో పడేశాడు. తర్వాత ఇదే శోధన ఎవరి దగ్గర తీసుకొస్తాడు? గుర్తుందా? క్రీస్తు ప్రభు దగ్గర సైతము ఇటువంటి ఆయుధాలతో శోధించడే కానీ క్రీస్తు ప్రభు సైతము ఆ శోధనకి పడలేదు. ఆదము కూడా మొదట పడలేదు. స్త్రీ ద్వారా తర్వాత పడాడు. ఒక విషయం, ఆదాము ఈ పండు తింటే ఏం జరుగుతుందో ఆదాము తెలుసా తెలీదా? దేవుడు చెప్పాడు, తెలుసు. మరి ఎందుకు తినాల్సి వచ్చింది? స్త్రీ వలన తినాల్సి వచ్చింది. స్త్రీ ఇక్కడ ఎలాగుందనంటే 3వ అధ్యాయం చదువుతాం ఒకసారి.
6వ వచనంలో స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు, చాలా సింపుల్ గా చెప్పేస్తాడు ఇక్కడ, తనతో పాటు తన భర్తకును ఇచ్చాను, అతడు కూడా తిను. ఏంటి హవ్వ తినేసిన తర్వాత నేను కొన్ని తిన్నాను, నువ్వు కూడా తిను అని ఇస్తే సరేలే అని తీస్తున్నాడా? ఇలాగే జరిగిందా? వేరే విధానంలోనే జరిగిందా? ఆ సమయంలో నిజంగా ఎంతగా వాళ్ళు చర్చించుకున్నారంటే యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 33 నుంచి చదవండి. ఆదాము చేసినట్లు చదవండి. నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేసదారి నవ్వుదును అన్నాడు. ఆదము చేసిన కార్యక్రమం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి, ఒకటి. రెండోది కుటుంబముల తిరస్కారములకు జడిసి. నిజంగా హవ్వ చిట్ట చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చిందనంటే, నేను ఈ పండు తినను, నువ్వు తిను, నువ్వు తినలేదా, నీకు నాకు ఇంకా కట్టేం లేదు, సంబంధ బాంధం ఇంకా లేదు. స్త్రీ యొక్క వైఖరి ఇక్కడ చెప్పబడింది. విషయం ఏమిటనంటే, స్త్రీ యొక్క సహజ గుణం ఒకటి, ఏ విషయంలోనైనా సరే వారు నా చెయ్యే ఉండాలనే ఆలోచన స్త్రీలకు ఉంటుంది. స్త్రీలైన వారు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఆదము మంచి ప్లేస్లో ఉన్నాడు, స్త్రీ అపరాధంలో ఉంది. నేను తప్పు చేశాను కాబట్టి నేను మారు మనసు పొంది దేవుడికి క్షమాపణ అడిగి ఆదాము దారికి నేను వెళ్ళాలని ఆలోచన స్త్రీకి రావాలి, అప్పుడు హవ్వకి రావాలి. కానీ స్త్రీల యొక్క లక్షణం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నేను దీంట్లో ఉన్నాను, నువ్వు కూడా నా దగ్గరికి రా, నేను ఇది, నువ్వు కూడా ఇలాగే మార్చుకో. అది ఎలాంటి పరిస్థితిలో హవ్వకి ఆదాముకి జరిగిన సంభాషణ అది? హవ్వ ఎలాంటి స్థితిలో ఉంది, ఆదాము ఎలాంటి స్థితిలో ఉన్నాడు? హవ్వ పాపం చేసి అపరాధంలో ఉంది, ఆదామేమో దానికి ఇంకా వెళ్ళలేదు. అయినా సరే తన స్థితికి తీసుకెళ్ళిపోయింది. అది సామాన్యంగా జరగదు. ఎంత అక్కడ కలహములో జరిగి ఉండొచ్చు, వారి యొక్క ఇద్దరి దగ్గర ఎలాంటి వాగ్వాదం జరిగి ఉంటుందో చిట్ట చివరికి స్త్రీయే గెలిచినట్టుగా మనం చూస్తాం. అది 3వ అధ్యాయంలో ఉన్న సంగతి. ఆ విధానంలో ఇంకా చివరికి ఆదాము చేసేదేమీ లేదు అని, స్త్రీని ఇంకా దూరం చేసుకోకూడదని, తర్వాత ఆయన కూడాను పండ్లు తిని అపరాధంలో పడి ఇంకా వాళ్ళిద్దరు కూడాను పాపంలో పడినట్టుగా, పతనమైనట్టుగా మనం చూస్తాం. అప్పుడు వారితో దేవుడు సంభాషణ చేస్తాడు. మనం కంటిన్యూస్గా చదువుదాము. 8 నుంచి 13 దాకా పతనమైన దంపతులతో దేవుని సమావేశము అది మీరు రాసుకున్నారు, మనం చదువుతాం. ఇప్పుడు చదవండి. ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కునగా దేవుడని యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావని మాట్లాడాడు. ఏమని మాట్లాడాడనంటే 9వ వచనంలో దేవుడని యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావా నేను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని అన్నాడు. ఒకసారి ఆగుదాము. దేవుడు ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. దేవునికి తెలియదు ఆదాము ఎక్కడున్నాడో.
దేవుడు అనేవాడు ఆయన లక్షణంలో, ఆయన స్వభావంలో ఒకటి సర్వాంతర్యామి, సర్వజ్ఞాని అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం. సర్వజ్ఞాని అయిన వాడికి తెలిసి ఉంటుందా, తెలియ ఉండదా? తెలిసే ఉంటుంది. సర్వాంతర్యామి అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగిన వాడు దేవుడు. పరలోకమందు ఉన్నను భూమి మీద ఎవరేం చేస్తున్నారో తెలుసు దేవునికి. మరి ఆశ్చర్యరీతిగా దేవుడు ఆదమును నువ్వు ఎక్కడున్నావని అడగడం ఏమిటి? ఎందుకు అడిగాడండి? ఎందుకు అడిగాడనంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దాన్ని గుర్తించి దాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది నా సన్నిధికి వచ్చి నాతో పాటు మరల సహవాసం చేయడానికి నువ్వు సిద్ధపడు అని ఆదముకు అవకాశం కల్పించాడు. దేవుడు ఆదము ఎక్కడో ఉన్నాడో తెలియకుండా చెప్పలేదు, తెలిసే ఆదాముకి అవకాశము, సమయము, పరిస్థితి కల్పించబడింది మారు మనసు పొంది తనతో పాటు సహవాసం కొనసాగించడానికి. ఇది ఆదాముకే కాదు, ప్రతి మానవుల జీవితంలో జరుగుతుంది. ప్రతి మానవుడు కూడా దేవుడు సమయం దయచేస్తాడు, తనతో పాటు సహవాసం కలిగి ఉండడానికి అవకాశాన్ని ఇస్తాడు, పరిస్థితి కల్పిస్తాడు. ఆ సమయంలో, ఆ యొక్క అవకాశంలో నువ్వు మారు మనసు పొంది దేవుడితో సమాధానపరచబడవాలి అని దేవుడు కోరుతూ ఉంటాడు. ఆదాముకు ఆ యొక్క అవకాశం కల్పించబడింది. అయితే ఆదాము దాన్ని గుర్తించకుండా దేవుని సన్నిధికి రాకుండా దాక్కుని మాట్లాడిన సందర్భాలు మనం చూస్తాము. స్త్రీ కూడా అవకాశం కల్పించబడింది. స్త్రీ కూడాను తమ యొక్క పాపాలను మాత్రం ఏమాత్రం ఒప్పుకోకుండా నువ్వు చేసిన దాన్ని బట్టి మేము పాపం చేసామే కానీ మా అంతటా మేము పాపం చేసి అపరాధమైన వారం కాదు అన్న విధానంలో వాళ్ళు మాట్లాడిన విషయం మనం చూస్తాము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే సర్పాన్ని శపించిన తర్వాత 15వ వచనం మనం చదివి ముందుకు వెళ్తాము. 15వ వచనం ఒకసారి చదువుదాం. మరియు నీకును అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? సర్పంతో మాట్లాడుతున్నాడు. నీకును స్త్రీకిని నీ సంతానమునకును అంటే సర్పం యొక్క సంతానమునకును. ఆమె అంటే హవ్వ స్త్రీ యొక్క సంతానమునకును వైరము కలుగజేస్తును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. ఇది ఏమిటండి? వాస్తవానికి ఇది ప్రవచనం చెప్పబడింది. స్త్రీ సంతానం యొక్క ప్రవచనము ఆదిలో దేవుడు ప్రకటన చేశాడు. దీనిని కొందరు ప్రవచనం కాదు అన్నట్టుగా చెప్తుంటారు. అయితే ఇది ప్రవచనమే. దేవుని గ్రంథము చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చదవాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు ద్వంద్వ సమాచారం అనేది ఇస్తుంది. ద్వంద్వ సమాచారం అని అంటే ఒకే సమయంలో మాట్లాడిన మాటలు ఇద్దరు వ్యక్తులకి సంబంధించే విషయాలు ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఆదము ఈ సమయంలో ఆదము హవ్వలతో మాట్లాడినప్పుడు ఆ స్త్రీలకు తర్వాత సర్పానికి సంబంధించింది ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అబ్రహాం గారు ఉన్నారు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం. నీకు కుమారుడు దయచేస్తానని చెప్పింది ఎవరి కోసము? వాగ్దాన కుమారుడు వాస్తవానికి ఇస్సాకును దయచేస్తాననే సమాచారం అందులోనే ఉంది. దాంట్లోనే ద్వంద్వ సమాచారం ఏమనంటే క్రీస్తు ప్రభు కూడా ఉన్నాడు. అది ప్రవచన రూపంగాను ఆ సమయంలో వారికి వర్తించే విధానంలో గాను చర్చించబడిన విషయాలు ఉంటుంది. ఆ విషయాలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇది స్త్రీ సంతానం గురించి చెప్పబడింది. స్త్రీ ద్వారా లోకంలో పాపం ప్రవేశించబడింది కనుక ఆ స్త్రీ ద్వారానే వచ్చే సంతానం ద్వారా దేవుడు ఆ యొక్క పాపములను పరిహరించబోతున్నాడు. ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. స్త్రీ సంతానం గురించి అక్కడ 15వ వచనంలో నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలుగజేస్తాను. అది అనంటే ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. ఇది స్త్రీ సంతానం గురించిన విషయము. మనము ఈ క్లాసు కంటిన్యూ అవుతున్నప్పుడు దీని గురించి ఇక ధారాళంగా చదవచ్చును. చాలా విషయాలు ఉంటుంది ముందుకెళ్తున్నప్పుడు. ఈ యొక్క స్త్రీ సంతానం గురించి దేవుడు ఒక మార్గాన్ని అప్పుడే ఏర్పాటు చేసి తర్వాత అబ్రహాం దగ్గర తీసుకెళ్తాడు.
ఇస్సాకు యాకోబు తర్వాత యూదా దగ్గర తీసుకెళ్తాడు. అలాగూ ఒక స్త్రీ సంతానం యొక్క మార్గం ఏర్పాటు చేస్తూ కన్యక నుంచి తీసుకొస్తారని యెషయా గ్రంథంలో ప్రవచనం తెలియజేయడం జరిగింది. ఆ విధానంలో స్త్రీ సంతానముగా క్రీస్తు ప్రభు వారు వచ్చి మన యొక్క పాపము అపరాధమును పరిహరించినట్టుగా మనం చూస్తాం. అది స్త్రీ సంతానం యొక్క విషయం గురించి తెలియజేయడం జరిగింది. ఇంకా ముందుకు వెళ్దామండి మనము. దేవుడు ఆదం హవ్వలను శపించడము, నేలను శపించడము ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాము. ఇది మీరు కొన్ని విషయాలు చదవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంట్లో 20వ వచనం నుంచి మనం చదువుదాం. ఆదము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవం గల ప్రతివానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదమునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. 20వ వచనంలో ఆదము తన భార్యకు పేరు పెట్టిన విషయం ఉంటుంది. ఏమని పేరు పెట్టారండి? హవ్వ. హవ్వ అంటే అర్థం అక్కడ చెప్పాడు ఏంటి? జీవం గల ప్రతి వానికి తల్లి. అప్పటికి కుమారులు కుమార్తెలు కలిగి ఉన్నారా? వాళ్ళకి అప్పటికి కలగలదు. ఆదం యొక్క విశ్వాసం ఇక్కడ మనం చూస్తాం. భవిష్యత్తులో దేవునిపై వాళ్ళు ఆధారపడుతూ జీవిస్తున్న దాన్ని బట్టి ఎవరు ఎలాగూ ఆశీర్వదించబోతున్నాడు దేవుడు, ఆ విషయాన్ని ఆదం ఎరిగిన వాడుగా తన భార్యకు హవ్వ అని పేరు పెట్టడం జరిగింది. అంటే దేవుని అందరి విశ్వాసము ఆదముకి ఇక్కడ మనం చూస్తాము. తర్వాత 4వ అధ్యాయంలోకి వెళితే ఎవరి దగ్గర యొక్క విశ్వాసం చూస్తాము? 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే ఆ విషయం ఉంటుంది. ఆదము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని యెహోవా దయ వలన అని దేవుణ్ణి మరల జ్ఞాపకం చేసుకుంటుంది. అంటే అక్కడ స్త్రీని చూస్తాం. 3వ అధ్యాయంలో వాళ్ళు పాపం చేసిన తర్వాత అపరాధంలో పడి కాలం గడుస్తున్న కొలది వారు ఆ యొక్క పాపంలోనే ఉండిపోలేదు. వీళ్ళ యొక్క జీవితం నుంచి అది మనం నేర్చుకోవచ్చు. విశ్వాసులైన వారు ఏం నేర్చుకోవాలని అంటే, ఒకసారి పాపంలో పడిన తర్వాత అది మనకు తెలియవచ్చినప్పుడు దాన్ని దిద్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగూ ఆదాము జీవితంలో చూస్తాము, విశ్వాస సంబంధమైన జీవితం జీవించినట్టుగా చూస్తాము. తర్వాత హవ్వ దగ్గర చూస్తాం, అలాంటి విశ్వాసమైన జీవితం జీవించారు. 22 నుంచి 24వ వచనం వరకు తోట నుండి వారికి బహిష్కరించడము, ఆ తోటలో మరలా రాకుండా వారికి ఆ యొక్క తోటలో రాకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడనంటే, ఆ తోటలో తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటువటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను ఏర్పడినట్టుగా మనం చూస్తాము. ఇది 3వ అధ్యాయం యొక్క విషయాలు. మీరు స్త్రీ సంతానం గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ విషయాలు చదువుకొని రావాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇది అసైన్మెంట్గా మీరు చేయాల్సిందిగా విషయాలు. మీకు హింట్ ఇచ్చాను. ఆదామును తీసుకున్న తర్వాత దేవుడు స్త్రీ సంతానాన్ని తీసుకోవడానికి అబ్రహాంను తీసుకుంటాడు. వాళ్ళ యొక్క కుమారుడు ఇస్సాకును యాకోబును తర్వాత యూదాను తర్వాత స్త్రీని కన్యకను తీసుకుంటాడు. ఆ సంతానంలో తీసుకొచ్చిన యొక్క స్త్రీ సంతానం ఎవరు అనే విషయాన్ని స్పష్టంగా మీరు దాన్ని అసైన్మెంట్గా చేసుకుని రావాల్సిందిగా మనం చేస్తున్నాం. 4వ అధ్యాయానికి వెళ్దాం ఇప్పుడు మనం.